నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 184. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నిజంగా నన్ను కొట్టేంత కోపం ఉందా నీకు? సరే కొట్టు అని నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. మూతి ముడుచుకుని అతన్ని గురుగా చూస్తున్న ఆమె కళ్ళలో కన్నీటిని చూసి నిఖిల్ ప్రాణం చివుక్కుమంది. సారీ కావ్య అని నిఖిల్ తనని దగ్గరికి తీసుకోబోతుంటే, వదులు నన్ను కోపంగా చేతులతో నెట్టేస్తూ ఏడుస్తూ ఉంది. నెట్టేస్తున్న ఆమె చేతులను పట్టుకొని గట్టిగా వాటేసుకున్నాడు నిఖిల్. వదులు నిఖిల్ అని గింజుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను వదలకుండా నిఖిల్ గట్టిగా చుట్టేయడంతో కొన్ని క్షణాలు సైలెంట్గా ఉన్న కావ్య ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి అతన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. కావ్య ప్లీజ్ ఏడవకు, నా బంగారం కదూ, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను, ప్రామిస్, ఊరుకోవే. ఆమెను వదిలి కళ్ళ నీళ్ళు తుడిచాడు. మోహన్ చూడు ఎలా ఎర్రగా అయిందో, ఈ ముక్కు చూడు చిలుక ముక్కులా అయింది అని ఆమె ముక్కుపై ముద్దు పెట్టగా కోపంగా చూసి మొహం తిప్పేసుకుంది కావ్య. కోపంలో భలే ముద్దుగా ఉన్నావే, కొరికేయాలి అనిపిస్తుంది అని ఆమె బుగ్గను బయట చేయబోతుంటే, పో నిఖిల్ అని అతని మొహాన్ని చేత్తో పక్కకి తోసేసింది. ఆమెను నవ్వుతూ చూస్తూ, టిఫిన్ చేశావా అని అడిగాడు. నేను చేస్తే నీకేంటి, చేయకపోతే నీకేంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందే? నీకోసం లీవ్ పెట్టి మరీ వచ్చేసా. ఈ పిచ్చివాణ్ణి కనికరించి కాస్త శాంతించొచ్చు కదా. నిఖిల్ అన్న తీరికి నవ్వుస్తున్నా మూతి బిగించి కంట్రోల్ చేసుకుంది కావ్య. నువ్వు తిన్నావో లేదో ఇట్టే కనిపెట్టేస్తాను అని చిలిపి నవ్వుతో ఆమెను చూస్తూ అతని చెయ్యిని ఆమె నడుం నుండి పొట్ట మీదకి తీసుకెళ్తుంటే అతని చేతిపై ఒక్కటిచ్చింది కావ్య. రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని అడ్డుపడుతున్న ఆమె చెయ్యిని తప్పించుకొని ఆమె పొట్టపై చెయ్యి వేసి తడిమి చూశాడు. నీ పొట్ట కిలోమీటర్ లోపలికెళ్ళిందంటే తినలేదు కదా నువ్వు అని అడిగాడు. సమాధానం చెప్పకుండా మొహం పక్కకి తిప్పుకొని సీరియస్గా చూస్తుంది. ఇంత బెట్టేంటే నీకు, నవ్వవా, అస్సలు నవ్వవా అంటూ ఆమె పొట్టపై నిఖిల్ గిలిగింతలు పెడుతుంటే, నిఖిల్ స్టాప్ అని మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంది కావ్య. ఆమె నవ్వుని మురిపంగా చూస్తూ ఇంకా ఎక్కువగా గిలిగింతలు పెడుతుంటే, వదులు నిఖిల్, పాపలేస్తుంది అంది. వెంటనే ఆపేశాడు నిఖిల్. ఈ టైంలో బుజ్జితల్లి లేస్తే చాలా కష్టం, అసలే మనకి చాలా పనుంది అన్నాడు ఓరగా చూస్తూ. నీకేమో గాని నాకు చాలా పనుంది, కర్రీ మాడిపోతుంది చూడాలి, వదులు అంది. ఆ కర్రీ సంగతి నీ సంగతి నేను చూసుకుంటాను కానీ ఇలా వచ్చి కూర్చో అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి కర్రీ కలుపుతున్న నిఖిల్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నిఖిల్ కర్రీ టేస్ట్ చేసి, వంకాయ కర్రీ అదిరిపోయింది కావ్య, ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కొంచెం సాల్ట్ తగ్గింది అని సాల్ట్తో పాటు లైట్గా మసాలా చల్లి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాడు. ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి ఆమె ఎదురుగా చైర్ లాక్కొని కూర్చొని ముద్ద కలిపి ఆమె నోటి ముందు పెట్టాడు. కావ్య కళ్ళలో నీళ్లు తిరగ్గా అలాగే బేలగా చూస్తుంది. నోరు తెరవ్వే అని ఆమె బుగ్గలు చేత్తో నొక్కి ఆమె నోట్లో పెట్టాడు. కావ్య ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది ఈరోజు మీకు? ఎప్పుడూ లేనిది వంట చేయడానికి రెడీ అయిపోయారు. నేను ఆకలితో ఉన్నా అని ఆరాట పడుతూ తినిపిస్తున్నారు. దయ్యంగాని పట్టలేదు కదా అంది అనుమానంగా చూస్తూ. పట్టిన దయ్యం వదిలింది. ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి, సారీ, ఇంకెప్పుడు నీ మీద అరవను, నిన్ను తక్కువ చేసి మాట్లాడను అని చెప్పాడు. ఆమె చెంప మీద చేయి వేసి ప్రేమగా చూస్తూ కావ్య మోము ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో వికసించగా చిన్నగా నవ్వుతూ తింటుంది. అసలు పాప పుట్టాక మనిద్దరం సరిగ్గా క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు. నన్ను పట్టించుకోవట్లేదని నేను ఫీల్ అవ్వడం, నన్ను అర్థం చేసుకోవట్లేదని నువ్వు ఫీల్ అవ్వడం, ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వెంటనే తగ్గించాలి, ఏమంటావు? చిలిపిగా కళ్ళెకిరిస్తూ అడిగాడు నిఖిల్. సిగ్గుతో కూడిన నవ్వుతూ తల తిప్పేసుకుంది కావ్య. ఇప్పటి నుండి నా నిద్ర మబ్బు తగ్గించుకొని ఫోన్ పక్కన పెట్టి ఆఫీస్కి వెళ్లే ముందు, ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నీతో పాటే ఉంటాను. అన్ని పనులు హాయిగా కలిసిమెలిసి చేసుకుందాం. నిఖిల్ మాటలు కొత్తగా వినిపిస్తుంటే నమ్మలేనట్లుగా చూస్తుంది కావ్య. అలా చూస్తున్నావేంటే? నిజంగా నిజం, నేను కోతల రాయిని కాదు, రేపటి నుండి చూస్తావుగా అన్నాడు నవ్వుతూ. కావ్య నవ్వుతూ చూస్తుంటే ఆమెకు దగ్గరగా జరిగి ఆమె పెదవుల దగ్గర అతని బుగ్గనుంచాడు ముద్దు పెట్టమన్నట్టుగా. నవ్వుతూ చూస్తూ చెంప మీద చిన్నగా కొట్టి గట్టిగా ముద్దు పెట్టింది కావ్య. థ్యాంక్స్ అని నవ్వుకుంటూ ఆమెకు తినిపిస్తూ తను తినేశాడు నిఖిల్. పాప లేవడంతో కావ్య పాపకి ఉగ్గు తినిపిస్తుంటే నిఖిల్ అభికి కాల్ చేస్తూ బయటకు వెళ్ళాడు. స్క్రీన్పై నిఖిల్ పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు అభి. చెప్పరా, ప్రాబ్లం సాల్వ్ అయిందా? అంతా ఓకేనా? హారా, కింద మీద పడి మొత్తానికి కావ్యను ప్రసన్నం చేసుకున్నాను. తన హ్యాపీనెస్ చూసి మనసుకు చాలా హ్యాపీగా ఉందిరా. థ్యాంక్స్, నా కళ్ళు తెరిపించినందుకు.
ఇక నుండైనా కావ్యని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకో. తప్పకుండా మహాశయ, బాయ్ బాయ్, ఎంజాయ్ అని అభి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేయగా చిన్నగా నవ్వుకొని కావ్య పక్కన కూర్చుని పాపను ఆడిస్తున్నాడు నిఖిల్. మరుసటి రోజు ఉదయం 4 గంటలు. వాణి చనిపోయి నెల రోజులు దగ్గర పడుతుండడంతో నెలమాసికం జరిపించడానికి మహి వర్ణికులతో పాటు అభి మహేంద్రలు ముంబై బయలుదేరారు. 5:30 అవుతుండగా ముంబై చేరుకొని ఇల్లంతా క్లీన్ చేసి మాసికానికి కావలసినవి ప్రిపేర్ చేసుకొని నది ఒడ్డిన మాసిక కార్యక్రమం జరిపిస్తుంటే అక్కడికి చేరుకున్నారు మహి మేనమామ మేనత్త. పిలవకపోయినా వచ్చిన వాళ్ళ వైపు ఒకసారి చూసి చేయాల్సింది చేస్తున్నాడు మహి. బావున్నావా మహేంద్ర? ఎంతసేపైందొచ్చి? మహేంద్రను వంకరగా చూస్తూ చెయ్యందిస్తూ అడిగాడు మహి మీనమామ పురుషోత్తం. చెయ్యిని అతన్ని తేరిపార చూసి పాకెట్లో చేతులు పెట్టుకుని మహేంద్ర మొహం పక్కకి తిప్పుకోగా లోపల రగిలిపోతూ పక్కకి వెళ్ళిపోయాడు పురుషోత్తం. మాసికం జరిపించి అందరూ ఇంటికి చేరుకున్నారు. వాణిని తలుచుకుని ఎమోషనల్ అవుతూ బరువెక్కిన హృదయంతో వాని ఫోటో ముందు మోకరిల్లిన మహిని దగ్గరికి తీసుకుని ఓదారిస్తున్నాడు మహేంద్ర. వాళ్ళిద్దరినీ సందేహంగా చూస్తూ మొహాలు చూసుకున్నారు పురుషోత్తం, అతని భార్య. కాసేపటికి మహిని తీసుకుని వెళ్ళి అతనితో పాటు గార్డెన్లో కూర్చున్నారు అభి మహేంద్ర. అల్లుడు, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా అని పురుషోత్తం పిలవడంతో విసుగ్గా చూస్తూ లోపలికి కదిలాడు మహి. చెప్పండి మామ, ఏం మాట్లాడాలి అని మహి సోఫాలో కూర్చోగా అతని ఎదురుగా కూర్చున్న పురుషోత్తం ఏదో చెప్పబోయి కిచెన్లో ఉన్న వర్ణికను చూసి ఆగేసరికి పర్లేదు చెప్పండి అన్నాడు మహి. మాసికం చేస్తున్నామని మాకెందుకు చెప్పలేదు అల్లుడు? ఈ 3 రోజుల్లో చేయాలి కదా అని మాకు మేమే అనుకుని నీకోసం హైదరాబాద్కు వెళ్ళాం. వాళ్ళు ముంబై వెళ్ళామని చెప్తే నీకు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక్కడికే బయలుదేరి వచ్చేసాం. చూస్తే మేము లేకుండానే మాసికం జరిపిస్తున్నాం. సొంత మేనమామని నాకు చెప్పలేదు కానీ ఆ మహేంద్రకి చెప్పావు. మాకంటే వాళ్ళే ఎక్కువ నీకు? ఎక్కువ ఏంటి మామ? ఎక్కువే. మీరు ఎందుకు ఎక్కువ ఒక్క రీజన్ చెప్పండి. నేను పుట్టాక ఎక్కడ నన్ను మా మమ్మీని పోషించాల్సి వస్తుందో అని మమ్మీని అవమానించి మీ ఇంటికి రాకుండా చేసినందుక? చిన్న పిల్లాడితో ఒంటరిగా ముంబైలో ఉంటుంటే అసలు బ్రతికామా చచ్చామా అని పట్టించుకోకుండా వదిలేసినందుక? ఆస్తులు రాగానే బంధాలు బంధుత్వాలు గుర్తొచ్చి మాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించేందుక? ఎందుకు మీరెక్కువ? బేస్ వాయిస్తో మహి ప్రశ్నిస్తుంటే నోట మాట రాలేదు పురుషోత్తం దంపతులకు. అది కాదల్లుడు, వాడి వల్లే మీ అమ్మానాళ్ల మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. నువ్వు తండ్రి లేకుండా పెరిగావు. వాడి వల్లే మీ అమ్మ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అలాంటిది నువ్వు వాడితో స్టాప్ ఇట్ మామ. ఆయన గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను సహించను. మహి సీరియస్గా అనేసరికి గుటికలు మింగాడు పురుషోత్తం. ఆయన వల్ల మా మమ్మీ జీవితం నాశనమైందా? కాదు, మీ వల్ల. మా మమ్మీ ఆయన్ని ప్రాణంగా ప్రేమించిందని తెలిసినా పరువు మర్యాద అని వాళ్ళని విడదీసి మా మమ్మీకి వేరే అతనితో బలవంతంగా పెళ్లి చేసి మీరు నాశనం చేశారు మా మమ్మీ లైఫ్ని. అదే ఆయనతో పెళ్లి జరిగి ఉంటే మమ్మీ లైఫ్ నా లైఫ్ ఎంత బాగుండేది. తప్పు మీరు చేసి ఆయన అంటున్నారా అన్నాడు ఎర్రబడిన మొహంతో సీరియస్గా. అల్లుడు, ఎవరో పరాయి వాడి కోసం సొంత వాళ్ళమైన మమ్మల్ని అవమానిస్తావా? కష్టాల్లో తోడు నిలవకుండా గాలి కొదిలేసి మేము ఒక పొజిషన్కి వచ్చాక దరిచేరిన మీరు పరాయి వాళ్ళు. నిస్వార్థంతో స్వచ్ఛమైన మంచి మనసుతో మా కష్ట సమయంలో మాకు చేరువై తోడు నిలిచిన వాళ్ళే నాకు సొంత వాళ్ళు. మమ్మీ చనిపోయిన రోజు పెద్దగర్మకు తోడబుట్టిన అన్నయ్య కదా అని నా బాధ్యతగా పిలిచాను. మీ బాధ్యతగా వచ్చారు, వెళ్ళారు, అంతే. ప్రతి కార్యానికి మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. మీరు అర్హులు కాదు కూడా. పిలవకుండానే వచ్చారు, సంతోషం. తిని ఎలా వచ్చారో అలా వెళ్ళండి. అంతేగాని నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు అని చెప్పాడు నిక్కచ్చిగా. పురుషోత్తంకి గొంతు పెగలలేదు. ఉక్రోషంతో లోపల రగిలిపోతుంటే ఇంకెందుకండి మనం ఇక్కడ? మేనలుడని వచ్చినందుకు బాగా గడ్డిపెట్టాడు కదా, లేవండి అంది పురుషోత్తం భార్య హేమ. ఆగు అన్నట్టుగా హేమకి సైగ చేసిన పురుషోత్తం గంభీరంగా పక్కకి చూస్తున్న మహి వైపు చూసి, మరి అల్లుడు ఊర్లో ఇల్లు పునాదితో ఆపేశావు, దాని సంగతేంటి అని అడిగాడు కన్నింగ్ లుక్స్తో మెల్లిగా. తల తిప్పి చూసిన మహి, మమ్మీ చివరి రోజుల్లో అక్కడ గడుపుతుంది అని ఆ ఇంటిని కట్టాలి అనుకున్నాను. కానీ అవసరం రాలేదు. అది మమ్మీకి పసుపు కుంకుమల కింద ఇచ్చిన స్థలం. దాన్ని అమ్మడం మమ్మీకి ఇష్టం లేదు. ఎప్పటికైనా అక్కడ ఇల్లు కడతాను, అంతేగాని ఎవరికి దారదత్తం చేయను అన్నాడు ఇద్దరిని సూటిగా చూస్తూ. ఆ మాటలకు పురుషోత్తం హేమ మొహాలు మాడిపోయాయి. చివరగా ఒక్క మాటలుడు, కోపం తెచ్చుకోకు. వాణి చనిపోయిన విషయం మీ నాన్నకెందుకు చెప్పలేదు
అనగానే సీరియస్గా లుక్కిచ్చాడు మహి. పెద్ద కర్మయ్యాక నేను మీ నాన్నను కలిశాను. తల్లి లేని నీకు అండగా ధైర్యంగా ఉంటాడు కదా అని. నువ్వు చెప్పినందుకు చాలా కోపంలో ఉన్నట్టున్నాడు. నువ్వు ఆయన కొడుకే కాదన్నట్టుగా మాట్లాడాడు. నువ్వైనా ఆయనతో మాట్లాడొచ్చు కదా. ఎంత కాదనుకున్నా నీ తండ్రి అనే మాట పూర్తయ్యేలోపే మామా అని గట్టిగా అరుస్తూ సోఫాల నుండి లేచి నిలబడ్డాడు మహి. ఆ అరుపుకి పురుషోత్తం హేమలు ఉలిక్కిపడి లేవగా కిచెన్లో ఉన్న వర్ణిక టెన్షన్గా చూస్తుంది. అభి మహేంద్ర అయోమయంగా లోపలికొచ్చారు. మీకు ముందే చెప్పాను, నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని. ఎవడు వెళ్ళమన్నాడు మిమ్మల్ని ఆయన దగ్గరికి? ఎందుకు వెళ్ళారు? ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే డైవర్స్ తీసుకుని వేరే పెళ్లి చేసుకున్నారాయన. ఆయనకి భార్య పిల్లలున్నారు. ఇప్పుడు మీరెళ్ళి నా గురించి ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్? నా దృష్టిలో ఆయన నా తండ్రి కానే కాడు. ఆయన దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. అయినా నేనే ఒంటరిగా మిగిలిపోలేదు. నాకు భార్య ఉంది. నా మంచి కోరే నా వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. ఆ మాటలకు మహేంద్ర మనసు బాధతో మూలిగింది. కన్న తండ్రి ఎదురుగా ఉన్న నా తండ్రి అని చెప్పుకోలేని మహి పరిస్థితికి, నేనే తండ్రిని అని ధైర్యంగా నోరు విప్పి చెప్పలేని అతని పరిస్థితికి అతని గుండె మెలిపెట్టినట్టుగా ఉంది. ఆవేదనతో నిస్సహాయంగా మహి వైపు చూస్తున్న మహేంద్ర భుజం చుట్టూ చేయి వేసి ఓదార్పుగా దగ్గరకు తీసుకున్నాడు అభి. మీరు నిజంగా నా మంచి కోరేవాళ్ళైతే దయచేసి ఇంకెప్పుడు ఆయన గురించి నా దగ్గర మాట్లాడకండి. అలాగే అతని దగ్గర నా ప్రస్తావన తీసుకురాకండి. అర్థమైందా? అన్నాడు కోపంతో ఊగిపోతూ. అర్థమైందల్లుడు, ఇక మేము వెళ్ళొస్తాం అని బిక్కమొహం వేసుకుని వెళ్తుంటే భోజనం చేసి వెళ్ళండి. అసలే దూరం ప్రయాణం. వరు భోజనం రెడీ అయిందా? అయిందండి. అత్తమామ వాళ్ళకి వడ్డించు. వెళ్ళండి మామ, నేను తర్వాత చేస్తాను అని చెప్పడంతో సైలెంట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వర్ణిక వడ్డిస్తుంటే తినేసి వెళ్ళొస్తామల్లుడు, వెళ్ళొస్తామమ్మా అని వర్ణికకు చెప్పి మహేంద్ర అభి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాలే వెళ్ళిన మహి డ్రైవర్ వాళ్ళని డ్రాప్ చేసిరా అని చెప్పి కారెక్కిన పురుషోత్తం చేతికి పాకెట్లో నుండి 1,00,000 రూపాయలు తీసిచ్చి ఖర్చులకు ఉంచండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు మహి. హేమ మెరిసే కళ్ళతో చూస్తుంటే ఆశ్చర్యంగా మహి వైపు చూశాడు పురుషోత్తం. మాటలతో బాధపెట్టిన తన గురించి ఆలోచించిన అల్లుని చూసి గిల్టీగా అనిపించింది పురుషోత్తంకి. అలాగే అల్లుడు, నువ్వు జాగ్రత్త అని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. సరైనట్టుగా తలాడించి మహి లోపలికి వెళ్ళగా కారులో బయలుదేరారు పురుషోత్తం వాళ్ళు. లోపలికొస్తున్న మహి వైపు మహేంద్ర బాధగా చూస్తుంటే అతని కళ్ళలో భావాన్ని అర్థం చేసుకున్న మహి ఎమోషనల్గా స్మైల్ ఇచ్చి పదండి డాడ్, భోజనం చేద్దాం. అభి పద అన్నాడు. మళ్ళీ ఆ టాపిక్ తీసి మహిని బాధ పెట్టలేక సైలెంట్గా ఉన్న మహేంద్ర భారంగా నిట్టూర్పు విడిచి మహితో పాటు కదిలాడు. అందరూ కలిసి భోజనం చేసి సాయంత్రం ఫ్లైట్కి హైదరాబాద్ చేరుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు మత్తుగా కళ్ళు తెరిచిన కృతి బాత్ చేసి షర్ట్ వేసుకుంటున్న ఆది వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అండి, ఏంటి వాళ్ళ త్వరగా లేచి రెడీ అవుతున్నారు అని అడిగింది. నిన్నటితో నువ్వు వేయించుకున్న ఒట్టు ముగిసింది, అందుకే జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ. అప్పుడే 3 నెలలు అయిపోయాయా? ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా ఉండరా? ఇంకొన్ని రోజులు అని కృతి అంటుండగానే టక్కున వచ్చి ఆమె నోరు మూశాడు ఆది. కృతి కళ్ళు మిటకరిస్తూ చూస్తుంటే మళ్ళీ ఒట్ల కార్యక్రమం పెట్టకు. 3 నెలలు ఇంట్లో ఖాళీగా ఉండి నాకు పిచ్చెక్కిపోయింది. ఇంకా ఖాళీగా ఉండడం అంటే నా వల్ల కాదు అన్నాడు. కృతి చిన్నగా నవ్వుతూ చూస్తుంటే మళ్ళీ ఒట్టు వేయను అని ఒట్టువే అని ఆది చేయి ముందు పెట్టడంతో ఆమె నోటి మీద నుండి ఆది చేయి తీసేసి పక్కన నవ్వింది కృతి. ఏంటేంటి, నేను ఒట్లు వేయను అని మీ కొట్టు పెట్టాలా? ఏం మైండ్ అండి మీది? ఒక్క ఒట్టుతో నన్ను లైఫ్ లాంగ్ లాక్ చేస్తారా? అసలే మొండి మొగుడివి. అప్పుడప్పుడు ఒట్లు పనికొస్తాయి నాకు, నేను అస్సలు వేయను అంది. నిన్ను లాక్ చేయకపోతే నన్ను లాక్ చేస్తావుగా నువ్వు, వేయకపోతే ఈరోజు అయిపోతావు నా చేతిలో అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. మీరేం చేసినా నేను వేయనంతే. జాబ్ విషయంలో నేనేం వేయనులేండి, మీరు హ్యాపీగా జాబ్కి వెళ్ళొచ్చు, అంతేగాని లైఫ్ లాంగ్ నన్ను లాక్ చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. కొన్ని క్షణాలు నడుంపై చేతులు ఆనించుకొని ఆమెని చూసిన ఆది. జాబ్కి వెళ్ళొద్దని మళ్ళీ ఎలాంటి ఓట్లు వేయవుగా అని అడిగాడు అనుమానంగా చూస్తూ. అస్సలు వేయను అంది నమ్మకంగా. ఓకే, మళ్ళీ తేడా వచ్చిందో అయిపోతాం అని డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళిన ఆదిని చూసి సో ఫన్నీ అని నవ్వుకుంది కృతి. కాసేపటికి బాత్ చేసి రెడీ అయ్యి వచ్చిన కృతి గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ కిచెన్లో ఉన్న పద్మ దగ్గరికి చేరింది. గుడ్ మార్నింగ్ రా, ఆది ఈరోజు జాబ్లో జాయిన్ అవుతాడట. ఇద్దరు గుడికి వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోండి, మంచిది. వంట పని నేను చూసుకుంటాను, కానీ త్వరగా రెడీ అయ్యి వెళ్ళండి, మళ్ళీ వాడికి లేట్ అవుతుంది అంది. అలాగే అత్తయ్య
అని తలాడించి గదిలోకి వెళ్ళిన కృతి రెడీ అయ్యి తిరిగి రాగా ఇద్దరూ గుడికి బయలుదేరారు. ఏమండి, నేను కూడా జాబ్లో జాయిన్ అవ్వనా? మీరు లేకుంటే నాకు ఫుల్ బోర్ కొడుతుంది. నీ ఇష్టం కోతి, నీకు చేయాలి అనిపిస్తే చెయ్యి. నో రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్స్. అయితే అన్ని కంపెనీస్కి నా రెజ్యూమే ఫార్వర్డ్ చేసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాను. అలాగే నాకు కూడా ఫార్వర్డ్ చేయి. తెలిసిన కంపెనీస్కి రిఫర్ చేస్తాను. ఓకే అండి. అయినా వేరే ఏ కంపెనీనో ఎందుకు? మీ కంపెనీలో జాయిన్ అయితే అయిపోతుందిగా. హాయిగా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు. ఆఫీస్లో మిమ్మల్ని చూస్తూ ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. ఏమంటారు? అంది నవ్వుతూ. ఆమె వైపు ఒక లుక్ ఇచ్చిన ఆది అస్సలే వద్దు. ఆఫీస్లో నేను ఏ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడినా నీలోని కోతి నిద్రలేస్తుంది. పక్కా పెద్ద గొడవే చేస్తావు. ఆఫీస్ అన్నాక అందరితో మాట్లాడాల్సి వస్తుంది. వర్క్లో పడి నీతో మాట్లాడే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి నేను పట్టించుకోవట్లేదని నువ్వు ఫీల్ అవ్వచ్చు. జనరల్గా నువ్వు ఒకదానివేనా కాదు, ఏ భార్య అయినా అలాగే ఫీల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ భార్య విషయంలో ఏ భర్త అయినా అలాగే ఫీల్ అవుతాడు. మేబీ నేను కూడా నీ విషయంలో అలాగే ఫీల్ అవ్వచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర వర్క్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఆ ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ లాంగ్ రన్లో ఉండదు. మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అలా అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. మీరు చెప్పింది కూడా కరెక్టేలేండి. నా ముందు మీరు వేరే అమ్మాయితో క్లోజ్గా నవ్వుతూ మాట్లాడినా నేను అస్సలు భరించలేను. మీరు కూడా నా విషయంలో అలాగే ఫీల్ అవుతారా అని అడిగి ఆది ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తుంది కృతి. గుడికొచ్చేసాం, త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి అని టాపిక్ డైవర్ట్ చేశాడు ఆది. నాకు తెలుసులేండి, నా అంత కాకపోయినా మీరు కూడా నా విషయంలో జెలస్ ఫీల్ అవుతారు, కానీ బయటపడరు దొంగ మనసులో అనుకుంటూ అతని బుగ్గగిల్లింది కృతి. ఏ దయ్యం అని చిరు కోపంగా చూసి బుగ్గని తడుముకొని కారాపాడు ఆది. ఈసారి మొక్కుకునేటప్పుడు కొంచెం నా గురించి ఆలోచించి జాగ్రత్తగా మొక్కుకో అని చెప్పాడు కొబ్బరికాయల ముక్కు దృష్టిలో పెట్టుకొని. కృతి చిన్నగా నవ్వుకొని సరే అండి అని అతనితో పాటు గుడి లోపలికి నడిచింది. దేవుడి దర్శనం చేసుకుని కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వెళ్ళిపోయారు. పద్మ కేశవుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బైకోతి అన్నాడు చిన్నగా నవ్వుతూ. జాగ్రత్తగా ఉండు నాన్న. అమ్మ కృతి, వాడికి ఎదురా అని పద్మ చెప్పడంతో అలాగే అత్తయ్య అని తలాడించి బయటికి వెళ్తున్న ఆదికి నవ్వుతూ ఎదురొచ్చింది కృతి. అందరికీ బాయ్ చెప్పి ఆది వెళ్ళిపోగా కారు కనుమరుగయ్యే వరకు చూసి బెంగగా ఫీల్ అవుతూ తన గదిలోకి వెళ్ళింది కృతి. బైక్ దిగి ఇంట్లోకి వచ్చిన అక్షయ్ ఆరు అని పిలుస్తూ ఎదురుగా వస్తున్న నిత్యని చూసి చేతిలో ఉన్న కవర్ పాకెట్లో పెట్టుకున్నాడు. ఏంటది అలా సీక్రెట్గా దాచిపెడుతున్నా అని అడిగింది నిత్య అనుమానంగా చూస్తూ. అదా చాక్లెట్ అని అక్షయ్ అనిలోపే. చాక్లెటా, నాకు ఇచ్చేసేయ్ అని అడిగింది చిన్నపిల్లల ఫేస్ పెట్టి. అది ఓన్లీ చిన్నపిల్లల తల్లులకి, ఆరు కోసం తీసుకొచ్చా. నీకు వేరేది కొనిస్తాలే. అలాంటి చాక్లెట్స్ కూడా ఉంటాయా? సరేలే అంది నిత్య. హాయ్ అన్నయ్య అని ఆరు రాగా హాయ్రా అంటూ ముద్దుగా నవ్వుతున్న బాబుని అక్షయ్ ఎత్తుకుని లోపే నిత్య ఎత్తుకుని వైదేహి పక్కన సెటిల్ అయింది. రాక్షసి అని నవ్వుకొని ఇదిగో ఆరు నువ్వు అడిగింది అని పాకెట్లో నుండి తీసి ఆరు చేతికి ఇచ్చాడు అక్షయ్. ఇప్పుడు వస్తాన్రా అంటూ గదిలోకి పరిగెత్తిన ఆరు గది బయటకు వచ్చిన అభి చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది. ఆరు ఏమైంది? అభి అయోమయంగా చూస్తుంటే అతని కోట్ తీసి పక్కన పెట్టి షర్ట్ బటన్స్ తీస్తుంది ఆరు. ఏంటారు ఈ టైంలోనా? చిలిపిగా నవ్వుతూ అడిగాడు అభి. అతను ఏమనుకుంటున్నాడో అర్థమైన ఆరు సిగ్గుతో చూస్తూ పో అభి, నువ్వు అనుకున్నది కాదు అని అతని షర్ట్ రిమూవ్ చేసి కవర్ ఓపెన్ చేస్తుంటే ఏముంది అందులో అని క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్న అభి ఆరు కవర్లో నుండి తాయెత్తు బయటకు తీయడంతో చిన్నగా నవ్వుకొని దీనికోసమా ఇంత హంగామా, అయినా ఇప్పుడు ఇదెందుకు అని అడిగాడు. ఇది చాలా పవర్ఫుల్ తాయెత్తు, ఏ ఆపద రాకుండా రక్షగా ఉండి నిన్ను కాపాడుతుంది, ఎవరికి కనిపించకూడదు అని నడుంకి కడుతున్నా అని అతని నడుంకి కడుతుంటే ఆమె ఇన్నోసెంట్ ఫేస్ని చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తున్నాడు అభి. అభికి అలాంటివి అంటే నమ్మకం లేకపోయినా ఆరు నమ్మకాన్ని కాదనకుండా కట్టించుకుంటున్నాడు. తాయెత్తు కట్టేసి అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని హాయిగా ఊపిరి పీల్చుకున్న ఆరు భుజాల మీద చేతులు వేసి నేనంటే ఎంత ప్రేమ నీకారో, లవ్ యూ. ఏదో పీడకలు వచ్చిందని నా గురించి టెన్షన్ పెట్టుకోకు, నాకేం కాదు సరేనా? సరే అంది చిన్నగా నవ్వుతూ. ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని నడుంకి ఉన్న తాయెత్తు చూసి చిన్నగా నవ్వుకొని అభి షర్ట్ వేసుకుంటే బటన్స్ పెట్టి కోటు వేసిన ఆరు అతని నుదుటిన తాయెత్తుతో పాటు తెచ్చిన కుంకుమ పెట్టి ఇక వెళ్ళొచ్చు, జాగ్రత్తగా వెళ్ళరండి అంది. అలాగే బాయ్ ఆమెను గాఢంగా హత్తుకొని వదిలి అభి బయటకు వెళ్ళగా అతని వెనకాలే కదిలింది ఆరు.
నిత్యతో పాటు కూర్చొని బాబుని ఆడిస్తున్న అక్షయ్ గుడ్ మార్నింగ్ బావా అంటూ లేచి విషేగా మార్నింగ్ అక్షయ్ అని నవ్వుతూ బదిలిచ్చి బాయ్ మామ్ అని వైదేహికి చెప్పి వెళ్ళిపోగా కిచెన్లో ఉన్న వసుధతో పాటు చేరింది ఆరు. తన అనుచరులతో మాట్లాడుతున్న ఎక్స్ మేయర్ నమస్తే జగదీశ్వరరెడ్డి గారు. పరిచయం ఉన్న గొంతు వినపడడంతో తల తిప్పి చూశాడు. ఎదురుగా నవ్వుతూ కనిపించాడు భూపతి నాయుడు. నమస్కారం. ఏంటి భూపతి నాయుడు, చాన్నాళ్ళకి నా ఇంటి బాట పట్టావు, ఏంటి సంగతి అని అడిగాడు. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు, ఏంటి విషయం అని చైర్లో వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చోమన్నట్టుగా చైర్ చూపించాడు జగదీశ్వరరెడ్డి. ఇది చాలా సీక్రెట్ విషయం, మీతో పర్సనల్గా మాట్లాడాలి అని భూపతి మెల్లగా చెప్పడంతో సందేహంగా చూస్తూ తన చుట్టూ ఉన్న మనుషులను వెళ్ళిపోమని చెప్పి భూపతి వైపు చూడగా చైర్ దగ్గరికి లాక్కుని కూర్చున్న భూపతి, మీ మేయర్ పదవి, మీ ఆస్తులు పోవడానికి కారణమైన వాడి గురించే మాట్లాడడానికి వచ్చాను. అదే ఆ అభిమన్యు వర్మ అనగాని కోపంతో మేయర్ మొహం ఎర్రగా మారగా అతని చెయ్యి చైర్ను గట్టిగా పట్టుకుంది. అతని మొహంలో మారుతున్న భావాలను కన్నింగా చూస్తూ, వాడు మీకు పదవి ఆస్తులను దూరం చేసి మీకున్న పేరు పలుకుబడి అన్నీ నాశనం చేశాడు. ఎదిగిన నా కొడుకుల జీవితాలను నాశనం చేసి నన్ను అన్ని విధాలుగా కుంగదీశాడు. జైల్లో మగ్గుతున్న నా కొడుకును బయటకు తీసుకురావాలంటే అది ఆ అభిమన్యు మాత్రమే చేయగలడు. ఆ విషయంలో మీ సహాయం కావాలి అని అడిగాడు. జగదీశ్వర్ కనుబొమ్మలు ముడివేసి ఏంటన్నట్టుగా చూస్తుంటే, ఆ అభిమన్యు కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే కొడుకు ప్రాణాల కోసం నా కొడుకుపై కేసు వెనక్కి తీసుకుంటాడు. నా కొడుకు జైల్లో నుండి బయటకు వస్తాడు. మీకు బలం ఉంది, నాకు బలగా ఉంది. మనిద్దరం కలిస్తేనే ఈ పని జరుగుతుంది అని చెప్పడంతో జగదీశ్వరరెడ్డి మైండ్లో అభి విషయంలో క్రూరమైన ఆలోచన మెదిలింది. ఆ ఆలోచన ఏమిటి? జగదీశ్వరరెడ్డి, భూపతి నాయుడు కలిసి అభి ఫ్యామిలీలో ఎలాంటి ప్రళయం సృష్టించబోతున్నారు? అభికి ప్రమాదం పొంచి ఉందా? ఆర్యాంష్ని కిడ్నాప్ చేస్తారా? ఈ ప్రణయమా ప్రళయమా ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.